ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే. తొట్టంపేట మండలం కనపర్తి గ్రామంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లను అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భవిష్యత్తులో రోబోలతో వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్య. ఊరందరిలోని తన నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి 24,62,429 రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేత. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి కలెక్టరేట్ లో రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వయ్ కార్యక్రమం హాజరైన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదారి. తిరుమలలో నూతన ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన వెంకయ్య చౌదరి. తొట్టంపేట మండలం కనపర్తి గ్రామంలో రైతులకు 80% సబ్సిడీపై డ్రోన్లను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పంపిణీ చేశారు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రోబోతో వ్యవసాయం చేసే పరిస్థితులు వస్తాయన్నారు. రైతులకు 80% సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. తొట్టంపేట మండలం కనపర్తి గ్రామంలో 5 మంది రైతు గ్రూపులకు డ్రోన్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి హాజరై డ్రోన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు పంపిణీ చేశారు. డ్రోన్లను ఎలా పనిచేస్తున్నాయో ఆపరేటింగ్ చేసి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయం కూలీల కొరతతో భారంగా మారిందని, అయితే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవాలని, లాభాల పంటగా మార్చుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో రోబోతో వ్యవసాయం చేసే పరిస్థితులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ, తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, బీజేపీ నాయకులు కోల ఆనంద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మునిరాజా నాయుడు, మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ ఎంత ఇది? వారంటీ గ్యారంటీ 1 year వారంటీ సార్. రెడీగా ఉన్నారు అక్కడ అందరు మీలా ట్రైన్ చేయండి. అందరికి అన్ని ఊర్లో నీటి బాగా ఆయన టైంలో కట్టర్స్ ఇచ్చారు. తెస్తే ఇంటి నిండా రైతులు ఉండేది, కూలోళ్ళు ఉండేది. ఎందుకంటే వాళ్ళ దినచర్య సరిపోద్ది. పైలట్ ట్రైనింగ్ కూడా పోయి ఇచ్చారు సార్. పర్లేదు. థ్యాంక్స్ టు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మనం 5 గ్రూప్స్ కి మనమే ఫస్ట్ జస్ట్ వాట్ ఇస్ ద లెంగ్త్ డిస్టెన్స్ ఇదేమో టోటల్ పైకి వెళ్ళాలి సార్. పిచ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తుంది. లెఫ్ట్ రైట్ హోల్డ్ సార్, హోల్డ్. సో ఐ వాంట్ టు హోల్డ్. చాలా ఇంకోటి నాకు చెప్పండి, చేస్తున్న పవర్ అంటే వచ్చిన అయిపోతుంది. మీకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి విజన్తోని
మరి పవన్ కళ్యాణ్ గారి విజన్తోని, మోడీ గారి ఆశీస్సులతోని, సెంట్రల్ ఫండ్స్ ద్వారా మరి ఈ డ్రోన్స్ అనేది ఈరోజు తిరుపతి జిల్లాకి ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు ఎమ్మెల్యే సిఫారసులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నివాసంలో బొజ్జల సుద్దిరెడ్డి 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సిఫారసులతో ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. ఇందులో శ్రీకాళహస్తి పట్టణం 6,12,601, రూరల్ ఇక 4,11,656, తొట్టంబేడు మండలం 5,53,734, ఏర్పేడు 3,09,667, రేణుగుంట 5,74,831, సీఎం సహాయ నిధి కింద మొత్తం 24,62,489 రూపాయలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్ బాధితులకు చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. తన మీద ఉన్న ప్రేమతో చేస్తున్న అభివృద్ధిని చూసి సీఎం సహాయ నిధి కింద ఒకే రోజు 24,62,489 మంజూరు చేశారని వెల్లడించారు. పేదవారి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అనడానికి నిదర్శనమని, బాధితులకు అండగా సీఎం నిధి కింద నిధులు మంజూరు చేయడం అన్నారు. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను సీఎం సెల్ఫ్ ఫండ్గా చేసుకున్నారని ఆయన అన్నారు. బాధితులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంట రమేష్, విజయ్ కుమార్ నాయుడు, మునిరాజు నాయుడు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న ప్రేమతోని మనం చేస్తున్న పని చూసి మరి వెళ్ళిన వెంటనే మరి సంతకాలు చెక్స్ కూడా సంతకాలు పెట్టడం జరిగింది, అప్రూవల్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం కలిపి 24,62,489 రూపాయలు ఒకటే రోజు ఆయన ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీకాళహస్తి రూరల్లో 4,11,000, శ్రీకాళహస్తి టౌన్లో 6,12,000, తొట్టంబేడులో 5,53,000, ఏర్పేడులో 3,09,000, రేణుగుంటలో 5,74,831 రూపాయలు, మొత్తం కలిపితే 24,62,489 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగా శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ధర్మపురి నియోజకవర్గపు శాసనసభ్యులు, షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు.
వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ జన్మదిన వేడుకలను రేణిగుంటలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం, రాష్ట్రము, దేశ అభివృద్ధి సకాలంలో జరుగుతుండడం శుభ సూచకమని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు, ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలలో కోల ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. రేణిగుంట బస్టాండ్ సమీపంలో బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోల ఆనంద్, ఆయన సతీమణి విశాలాక్షి పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అదే విధంగా బీజేపీ నాయకులు ఇమ్మానియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, కంటి వైద్య శిబిరాలలో కోల ఆనంద్ పాల్గొన్నారు. రమణ విలాస్ సర్కిల్ వద్ద రేణిగుంట లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గణపతి రాయల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఆయనకు శాల్వాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఏపీ టీడీసీ మరియు డిస్టిక్ టీడీపీ ప్రెసిడెంట్ చైర్మన్ నూకసాని బాలాజీ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదారి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదారి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మహిళల భద్రత, వారి హక్కులను కాపాడడం గురించి మాట్లాడుతూ, మహిళలు రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వరకట్నం, సైబర్ నేరాలు, లైంగిక నేరాలు, ఆర్థిక సమస్యల వంటి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరితగతిన వాటిపైన కూడా యాక్షన్ తీసుకుని తొందరగా పరిష్కారం చూపుదామని తెలిపారు.
తిరుపతి జిల్లాకు సంబంధించి చాలా కేసులు వచ్చాయని వాటికి కూడా వెంటనే పరిష్కారమని అన్నారు. ఇక జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు జాతీయ మహిళా కమిషన్ జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. 8 జిల్లాలకు గ్రీవెన్స్ కు సంబంధించిన మహిళా జన్ సున్వయ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి సమస్యలను మహిళా కమిషన్ వారి సమస్యలను విని అక్కడికక్కడే విని ప్రతి కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను తెలుసుకుని న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. జిల్లాలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మహిళా కమిషన్ అప్పటికప్పుడే స్పందిస్తుందని అన్నారు. రక్షణ కోసం మరియు వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని తెలిపారు. కమిషన్ ముందు కంటే కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ వారి దృష్టికి వచ్చిన కేసులను విచారణ చేపట్టి వాటిని పరిష్కరించిన ఎడల చాలా కేసులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కూడా తమ సమస్యలకు సంబంధించిన గ్రీవెన్స్లను మహిళా కమిషన్ కు తెలుపవచ్చని తెలిపారు. ఇక ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్ గా తీసుకుని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. కంప్లైంట్ చేసిన వారు మరియు రెస్పాండెంట్స్ వారి సమస్యలను నేరుగా తెలుపవచ్చన్నారు. జాతీయ కమిషన్ బృందం సమస్యలను విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా అర్జీదారులకు పరిష్కారం చూపుతారని, అలాగే వారికి తొందరగా న్యాయం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి కేజీ వరకు మామిడి కొనుగోలు చేయడం జరుగుతుందని చిత్తూరు జేసీ విద్యాధరి పేర్కొన్నారు. ఈ మేరకు బంగారుపాలెం మండలం నలగంపల్లి గ్రామంలోని సన్గోల్డ్ గుజ్జు పరిశ్రమను జాయింట్ కలెక్టర్ సందర్శించి మామిడి రైతులకు టోకెన్ల మంజూరు ప్రక్రియను పరిశీలించారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి కేజీ వరకు మామిడి కొనుగోలు చేయడం జరుగుతుందని చిత్తూరు జేసీ విద్యాధరి పేర్కొన్నారు. ఈ మేరకు బంగారుపాలెం మండలం నలగంపల్లి గ్రామంలో సన్గోల్డ్ గుజ్జు పరిశ్రమను జాయింట్ కలెక్టర్ సందర్శించి మామిడి రైతులకు టోకెన్ను మంజూరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తోతపూరి మామిడిని చివరి కేజీ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులు ఆందోళన చెంది పక్వానికి రాకమునుపే మామిడికాయలను గుజ్జు పరిశ్రమలకు తరలించవద్దని సూచించారు. మండలాల్లో గ్రామ సభల ద్వారా మామిడి అమ్మకంపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మామిడి రైతులకు సలహాలు, సూచనల కొరకు ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద షిఫ్టుల వారీగా ప్రభుత్వ ఉద్యోగులు నియమించడం జరిగిందన్నారు. మామిడి రైతుల సందేహాలు నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్ 08472242777 9491077325లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామి వారి అవతార మహోత్సవాలు 2వ రోజు వైభవంగా సాగాయి. అవతార మహోత్సవాలలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి కళ్యాణోత్సవం చేపట్టారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల మధ్య పూంజల్ సేవ చేపట్టారు. రాత్రికి 7 నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య హనుమంత వాహనంపై 4 మాడ వీధుల్లో స్వామివారు విహరించారు. జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య గరుడ వాహనంపై స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టరు కె చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కు తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త భార్యను కొట్టి దోపిడీకి పాల్పడిన కేసులో ఇతడితో పాటు మరో 3 అరెస్ట్ అయ్యారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త భార్యను కొట్టి దోపిడీకి పాల్పడిన కేసులో ఇతడితో పాటు మరో 3 అరెస్ట్ అయ్యారు. తిరుపతి, చిత్తూరు జిల్లా వాణియంబాడి నీలు కొళ్ళై వీధికి తోళ్ల పరిశ్రమ యజమాని ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో శక్తివేల్ పనిచేస్తున్నాడు. 3 రోజుల కిందట 4 ఆ ఇంట్లో చొరబడి వ్యాపారవేత్త భార్య సబితా గుల్షంను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా వాణియంపాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు శక్తివేల్కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లాయికట్ట ప్రాంతానికి చెందిన
ఇరవర్సన్ 49 సంవత్సరాలు. వీరితో సహా 4 సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేలుకు ఇరవర్సన్కు పరిచయం ఉండగా ఇరవర్సన్కి తిరుపతికి చెందిన శాంతికుమారి బాగా తెలుసు. ఇక ఆ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సాయం కోరారు. అతడి ప్లాన్ ప్రకారము ఆ ముగ్గురు దోపిడీకి పాల్పడ్డారు. దీంతో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ను తిరుపతి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని వాణియంబాడికి తరలించారు. కాగా కడప జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ 2 ఏళ్లుగా అలిపిరి చెక్ పాయింట్ తిరుమలలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అలిపిరి నుంచి తిరుమలలో బ్యాగేజీ స్కానింగ్ సెంటర్కు మారాడు. రాష్ట్రంలో కేవలం 2 అగ్రకులాలకు చెందిన వారే రాజ్యాధికారం చేజిక్కించుకొని సాగిస్తున్నారని, మిగిలిన ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందిన వారు జనాభా లెక్కల ప్రకారం అధిక శాతం ఉన్న రాజకీయ పరంగా ఎదగలేకపోతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని కుల గణన జరగాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ కుల గణన సర్వే చేపట్టిందని, అయితే నివేదిక బహిర్గతం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ ప్రస్తావనని తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. కేవలం రెడ్లు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యాధికారంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుల గణన జరిగేంత వరకు నల్ల చొక్కాలతో నిరసనల పోరాటాలు సాగిస్తామని అన్నారు. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్లో ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి సర్కిల్లో ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమలలో ప్రైవేటు వాహనాలు భక్తుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవస్తాయని చెప్పారు. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మరథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజు 300 ట్రిప్పులను తిప్పుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు తోడవడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ప్రతి 2 నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్సులను ఎక్కడం ద్వారా నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఈ ప్రాంతంలో బస్సులు ఎక్కిన తిరుమల నుంచి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకోవాలని ఆయన భక్తులను కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్, టీటీడీ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొట్టంపేట మండలం కనపర్తి గ్రామంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లను అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, భవిష్యత్తులో రోబోలతో వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్య. ఊరందరిలోని తన నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి 24,62,429 రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేత. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతి కలెక్టరేట్ లో రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ మహిళా జన్ సున్వై కార్యక్రమం. హాజరైన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదారి. తిరుమలలో నూతన ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన వెంకయ్య చౌదరి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.